వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. అంతులేని భూదాహంతోనే జగన్ రెడ్డి ప్రజల ఆస్తుల పాస్ పుస్తకాలు, సర్వే రాళ్లపై తన బొమ్మలు వేసుకున్నాడు. కూటమి ప్రభుత్వం ఆ తప్పులన్నీ సరిచేస్తుంది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా కొనసాగుతున్న ప్రవాహం. సాగర్ ప్రాజెక్టు 26 గేట్లను తెరిచి దిగువకు నీరు విడుదల. పద్మశాలి సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఆదర్శనీయం. పద్మశాలి బహుత్తమ సంఘం నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, నాగార్జున సాగర్లో పూర్తి స్థాయిలో 590 అడుగుల నీరు చేరటం శుభ పరిణామమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నరసరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాగార్జున సాగర్లో పూర్తి స్థాయిలో దాదాపు 590 అడుగులు నీరు చేరిన తర్వాత రైతులందరూ కూడా, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో రైతులందరూ కూడా వరి సాగు చేయాలి అని చెప్పి ఒక ఉత్సాహంతో ఈరోజు వరి సాగు ముమ్మర ఏర్పాట్లు చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో దాదాపు 1,05,000 ఎకరాలు వరి పంట వేయటానికి ప్రభుత్వ అధికారులు కూడా, ఇక్కడున్న అధికారులందరూ, వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులందరూ కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించే కార్యక్రమం చేయడం జరిగింది. అయితే దీనికి తగ్గట్లు ఈరోజు విత్తనాలు, వరి సాగుకు సంబంధించి విత్తనాలు ఏర్పాటు చేయకపోవటం ఈరోజు చూసాం. రాష్ట్రం అంతా కూడా నరసరావుపేటలో రైతులందరూ క్యూ లైన్లో నించొని, ముఖ్యంగా మహిళలు కూడా చాలామంది టోకెన్ల కోసం ఈరోజు టౌన్ హాల్లో కానీ లేదా వివిధ ఏపీ సీడ్స్ షాపుల ముందు పెద్ద పెద్ద లైన్లు, క్యూ లైన్లో నించోవటం, ముఖ్యంగా మహిళలు కూడా ఇందులో నించోవటం ఈరోజు రాష్ట్రం వ్యాప్తంగా కూడా సంచలనం కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయానికి తగిన చర్యలు తీసుకోకుండా, సిద్ధం చేసుకోకపోవటం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈరోజు దాదాపు 15-20 రోజుల నుంచి ఈసారి నీళ్లు వస్తాయి, పైనుంచి వరద వస్తుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే దాదాపు 50,000 హెక్టార్లు, అంటే 1,05,000 ఎకరాలకి ఈరోజు మనం వరి పంట సాగు చేస్తుంటే దీనికి గాను 31,000 క్వింటాలు ఈరోజు విత్తనాలు కావాలి. అందరూ కూడా జేజీఎల్ కావాలి. జేజీఎల్ 384 అనే వెరైటీ, ఈ వెరైటీ కోసం రైతులందరూ కూడా ఈరోజు క్యూ లైన్లో నించొని కూపన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క కూపన్. దీన్ని కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గత 15 రోజుల క్రితం ఇదే జేజీఎల్ 30 కేజీలు విత్తనాలు 1,300 రూపాయలు చేస్తూ ఉంటే ఇవాళ రైతులు బ్లాక్లో కొనాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు 25 కేజీలు బస్తా 2,000 రూపాయలు ఈరోజు అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. 2,000 రూపాయలు. ఎందుకు ఈరోజు ఈ అవస్థలు పడే కార్యక్రమం? నేను అడుగుతా ఉన్నాను, ఇంతవరకు వ్యవసాయం మీద ఒక రివ్యూ ఏమైనా పెట్టారా? కనీసం కలెక్టర్లు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు, జనరల్గా వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమీక్ష చేయాలి. సమీక్ష చేసి దానికి సలహాలు ఎంతవరకు వచ్చాయి, విత్తనాలు ఎంతవరకు ఉన్నాయి, ఎరువులు ఎంతవరకు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా సమీక్ష చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఈ ప్రభుత్వానికి? దాన్ని అంతా కూడా పక్కన పెట్టి రైతుల్ని ఇవాళ క్యూ లైన్లో రోడ్డు మీద నిలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లానే మా దగ్గర ఇక అసలు 31,000 క్వింటాలకు గాను కేవలం 4,000 క్వింటాలే జేజీఎల్ మాత్రం అందుబాటులో ఉన్నాయి. మన జిల్లాలో 31,000
క్వింటాలు జేజీఎల్ అవసరమైతే, ఇత్తనాలు అవసరమైతే మనం ఇచ్చింది ఇప్పుడు దాకా కూడా 4,000 క్వింటాలు. అంటే దాదాపు 27,000 క్వింటాలు ఇవాళ షార్టేజ్ ఉంటే అధికారులు ఇవాళ ఎవరు కూడా పట్టించుకోకుండా, ఎవరు కూడా దీని మీద రివ్యూ చేయకుండా, చర్యలు చేయకుండా ప్రైవేటు షాపుల్లో ఇత్తనాల కోసం ఈరోజు రైతులు రోడ్డు మీద నిలబడే కార్యక్రమం. ఎంతసేపటికి వ్యవస్థలన్నీ నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, నాశనం చేశాడు అని మాట్లాడటం తప్ప ఆయన తెచ్చిన వ్యవస్థలు మీరేం చేస్తున్నారు? వాలంటీర్ వ్యవస్థని ఈరోజు ఏం చేశారో, ఎక్కడ పెడుతున్నారో వాలంటీర్లు కూడా ఎవరికి అర్థం కాలేదు ఇంతవరకు. వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి పక్కన పెట్టేసే కార్యక్రమం. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు. గ్రామానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాలకి, రైతులకి ఎక్కడ అవసరమో అక్కడికి విత్తనాలు పంపించి, ఎరువులు పంపించి అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే, వీళ్ళు ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలను ఎత్తేసి వాటిని రైతు సేవా కేంద్రాలను పెట్టి కేవలం నామమాత్రంగా వాటి తలుపులు తెరిచే కార్యక్రమం చేసి అక్కడ ఎటువంటి విత్తనాలు కానీ, ఎరువులు కానీ ఎటువంటి లబ్ధి చేకూరకుండా ఇవాళ గాలికి వదిలేసే కార్యక్రమం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వ్యవస్థలు ఈ ప్రభుత్వానికి మేల్చేవా? ఈరోజు ఆర్బీకేలకి దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాలు అధ్యయనం చేసి, కేరళ రాష్ట్రం కానీ, మహారాష్ట్ర కానీ వీళ్ళందరూ కూడా అధ్యయనం చేసి చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి అని ఈరోజు వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేసి వాళ్ళ రాష్ట్రాల్లో అమలు పరుస్తుంటే, అంతులేని భూదాహంతోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజల ఆస్తుల పాస్ పుస్తకాలు, సర్వే రాళ్లపై తన బొమ్మలు వేసుకున్నారని కూటమి ప్రభుత్వం ఆ తప్పులన్నీ సరిచేస్తోందన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. రాజముద్ర క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త పాస్ పుస్తకాలు ఎవరి భూములు వారివే అన్న నమ్మకాన్ని కలిగిస్తాయని ఆ దిశగా నిర్ణయం తీసుకున్న మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఆయన. ఇప్పటికే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని, తాజా నిర్ణయంతో ఇక ప్రజలంతా నిక్షిప్తంగా ఉండవచ్చన్నారు. అదే సమయంలో ఇచ్చిన మాట మేరకే స్థానిక సంస్థల్లో పోటీకి 2 పిల్లలు నిబంధనలను తొలగించడం కూడా ఎంతో మందికి మేలు చేస్తుందన్నారు. ప్రత్తిపాటి చిలకలూరిపేటలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. స్థానిక గడియార స్తంభం సెంటర్, ఎన్ఆర్టీ సెంటర్, అడ్డరోడ్ సెంటర్లోని అన్న క్యాంటీన్ భవనాలను పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. 15 రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రారంభించబోవటం అన్న క్యాంటీన్లు, రాష్ట్ర వ్యాప్తంగా మన్ననలు పొందినటువంటి అన్న క్యాంటీన్, పేదవాడు కడుపు కొట్టిన గత పాలకులు తిరిగి మళ్ళా పేదవాడు కడుపు నింపేటువంటి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గత పాలకులు ఏంటంటే పేదవాడి మీద ఎంత కక్ష ఉంది, అన్న క్యాంటీన్లు నడవకుండా మూసేసినటువంటి అన్న క్యాంటీన్ చూస్తేనే జగన్మోహన్ రెడ్డి యొక్క పైచాచికత్వం ఈ రాష్ట్ర ప్రజానీకానికి 5 ఏళ్ళు అర్థమైంది. పేదవాడు ఎంత నష్టపోయాడు, ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ఇంటికి వస్తే అప్పుడప్పుడు వండుకునేటువంటి పని లేకుండా 5 రూపాయలకు అన్న క్యాంటీన్, ఇంట్లో లాంటి భోజనం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే దాన్ని తెలుగుదేశం చంద్రబాబు గారికి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి ఒక దుర్బుద్ధి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మరి అటువంటి అన్న క్యాంటీన్లు మూసేశారు. ఆనందాన్ని పొందాడు జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడు కడుపు మంటతో ఉంటే సునకానందం పొందినటువంటి గత పాలకులు. దాన్ని అందుకనే తిరిగి మేము గవర్నమెంట్ వచ్చే వరకు అన్న క్యాంటీన్ పెడతామని నడిపాం. అన్న క్యాంటీన్లు 2 పెట్టి చిలకలూరుపేటలో పేదవాడి కడుపు నింపడం కూడా జరిగింది. 3 ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ద్వారానే 3 అన్న క్యాంటీన్లు. దాదాపు రాష్ట్రంలో చాలా అరుదు. ఒక పట్టణంలో 3 అన్న క్యాంటీన్లు అనేటువంటిది చాలా అరుదుగా ఏర్పడినాయి. ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు 3 అన్న క్యాంటీన్ చిలకలూరుపేటకు తీసుకురావడం, ఫేజ్ 1 ఆగస్టు 15నే ఈ అన్న క్యాంటీన్లు 3 కూడా తిరిగి పునఃప్రారంభించి పేదవాడికి
కడుపు నిండా 3 పూటల బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు 5 రూపాయలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. అది చంద్రబాబు గారి యొక్క కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. దానికి తోడు చిలకలూరుపేటలో ఎంక్రోచ్మెంట్లు కూడా ఏ వార్డుకు ఆ వార్డులో ఎక్కడైతే రోడ్ల మీదకి వచ్చి బంకులు ఏదైతే రోడ్ల మీద వచ్చి వాళ్ళ సొంత పనులకు ఆక్రమణ చేశారో దశల వారీగా ఈ 2-3 రోజుల్లో అన్ని సచివాలయాలు కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏ వార్డుకు ఆ వార్డులో ఆక్రమణల్ని తీవించి ప్రజలకు సౌకర్యార్థం 10 మందికి బాధ కలగొచ్చేమో కానీ 90% మంది ప్రజలు సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అన్ని సచివాలయాల పరిధిలో ఎవరెవరైతే రోడ్ల మీదకి వచ్చి ఆక్రమించుకొని ఉన్నారో అవన్నీ కూడా వెనక్కు తీపిచ్చటం, రోడ్ల మీద వాహనాలు ఫ్రీగా మూమెంట్గా వెళ్ళేటువంటి దానికి, అసౌకర్యం లేకుండా వాహనదారులకు ఉండేటువంటి దానికి ఒక స్పెషల్ డ్రైవ్ సచివాలయాల ద్వారా కమిషనర్ గారి ఆధ్వర్యంలో అవసరమైతే పోలీస్ ఫోర్స్ తీసుకొని రాజకీయాలకు అతీతంగా ఎవరి వార్డులో వాళ్ళు రోడ్డు మీద ఎవరైతే ఉన్నారో వారు వెనక్కి జరగాల్సినటువంటి అవసరం ఉంది. పట్టణంలో ఏ రోడ్డుకు వెళ్ళినా మోటార్ సైకిల్ వెళ్ళడానికి కూడా కొన్ని బజార్లో ఇబ్బందిగా ఉంది. కొన్ని బజార్లో ఒక కారు ఎదురు వస్తే కూడా తొలగడానికి ఇబ్బందిగా ఉంది. అటువంటి పరిస్థితుల నుంచి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి అంటే ఆక్రమణలో ఉన్నటువంటి వాళ్ళు సహకరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి అది కూడా ఒక స్పెషల్ డ్రైవ్ అన్ని సచివాలయాల పరిధిలో పట్టణంలోని ఒక స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించి పట్టణ ప్రజల సౌకర్యవంతం, పట్టణ ప్రజలకి అసౌకర్యం కలగకుండా చేయటమే దీని ప్రధాన ఉద్దేశం. ఆక్రమణలో ఉన్నోళ్ళు కూడా సహకరించమని కూడా కోరుతా ఉన్నాం. ఆగస్టు 15వ తారీఖున పునఃప్రారంభం కానటువంటి అన్నా క్యాంటీన్ పేదవాడి కడుపు నింపేటువంటి ప్రభుత్వమైన కార్యక్రమం గత 2014 ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి కడుపు నింపేటువంటి కార్యక్రమం, అన్నం పెట్టే కార్యక్రమం ఆయన చేపట్టడం జరిగింది. అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావు గారి హయాంలో ఒకే ఒక పట్టణానికి 3 అన్నా క్యాంటీన్లు రావడం కూడా అరుదు. పేదవాడి కడుపు నింపడానికి ఆ రోజు పత్తిపాటి పుల్లారావు గారు ఏ విధంగా కృషి చేశారో మనందరం తెలిసిన విషయం. మరలా అన్నం పెట్టేటువంటి పేదవాడి కడుపు నింపేటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో దీన్ని రద్దు చేసేటువంటి ఘనత కూడా జగన్ ప్రభుత్వంకి మాత్రమే దక్కుతుంది. పేదవాడి కడుపు నింపుతాం, పేదవాడి కోసం పనిచేస్తామని మాయ మాటలు చెప్పి గత 5 ఏళ్ళు పేదవాడి కడుపు కొట్టిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. పత్తిపాటి పుల్లారావు గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, పేద ప్రజల కోసం నిరంతరం కష్టపడే వ్యక్తులు వీరు మనకు ఈ రాష్ట్రానికి రావటం, చిలకలూరుపేటకి దక్కటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఆగస్టు 15న పేదవాడికి అన్నం పెట్టే 3 పూట్ల అన్నం పెట్టే కార్యక్రమం రావటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు గత 5 ఏళ్లుగా పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమం కూడా మేము నిర్వహించడం జరిగింది. అటువంటి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, చిలకలూరుపేట శాసనసభ్యులు మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు కావచ్చు, నిత్యం పేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు వీరి సారథ్యంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధిలో పోతుంది, పేదవాడి కడుపు నింపడం జరుగుతుంది. అదేవిధంగా చిలకలూరుపేట పట్టణంలో ఇప్పుడే సార్ పత్తిపాటి పుల్లారావు గారు చెప్పడం జరిగింది. చిలకలూరుపేటలో ఏ విధంగా అయితే మనం చూస్తానే ఉన్నాం, గత ప్రభుత్వంలో ఎక్కడ చూసిన ఆక్రమణలు, రోడ్డు ఇరువైపులా రహదారులు ఆక్రమించారు. వాటన్నిటిని దశల వారీగా తొలగించే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. చిలకలూరుపేటలో గత 2 నెలలుగా పత్తిపాటి పుల్లారావు గారి హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటేనే అర్థమవుతుంది చిలకలూరుపేట ప్రజలు గత 5 ఏళ్ళు ఎంతో మోసపోయారు, అభివృద్ధికి నోచుకోక ఏ విధంగా ఉన్నారో మనందరం తెలిసిన విషయమే. రానున్న కాలంలో చిలకలూరుపేటని స్మార్ట్ సిటీ డెవలప్గా పత్తిపాటి పుల్లారావు హయాంలో తీర్చిదిద్దడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ లో భాగంగా కస్టమ్స్ కాకినాడ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాతలు ప్రాణదాతలతో సమానమని కాకినాడ కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ అబ్దుల్ అజీం ఎం శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ కస్టమ్స్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని కాకినాడ కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ అబ్దుల్ అజీం ఎం శ్రీనివాసరావు, రెడ్ క్రాస్ సెక్రటరీ శివకుమార్, కస్టమ్స్ సూపరింటెండెంట్ పిఆర్ఓ శివకుమార్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కస్టమ్స్ హౌస్లో కస్టమ్స్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి
ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏదైతే ఉందో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు పాల్గొని దానిలోని వచ్చేటువంటి రెడ్ క్రాస్ యూనిట్స్ అన్నీ కూడా తలసీమియా పేషెంట్స్కి ఉపయోగించడం అన్నది జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు 150 మంది తలసీమియా పేషెంట్స్ ఎవరైతే తలసీమియా వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి నెలకు ఒకసారి ప్రతి మంగళవారం శుక్రవారం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసేటువంటి కార్యక్రమం, మహోన్నతమైన కార్యక్రమాన్ని ఇక్కడ రెడ్ క్రాస్లో చేయడం జరుగుతుంది. ఆ జరిగేటువంటి ఈ మహాయజ్ఞానికి కస్టమ్స్ హౌస్ వారు ఎప్పుడూ కూడా మాకు బ్లడ్ ఇవ్వటం, వాళ్ళకి ఇచ్చేటువంటి దానిని మాకు సహాయ సహకారాలతో ముందుకు రావడం అన్నది చాలా హర్షణీయం. వారికి మా రెడ్ క్రాస్ తరఫున ఈ జిల్లా కలెక్టర్ గారు ప్రెసిడెంట్ కాబట్టి వారి తరఫున రెడ్ క్రాస్ బృందం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ స్నేహాన్ని కొనసాగించమని, భవిష్యత్తులో కూడా మరిన్ని క్యాంపులు నిర్వహించమని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం. ఈరోజు మేము సెంట్రల్ జిఎస్టీ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ బ్లడ్ డొనేషన్ చిన్నారులైన తలసేమియా పేషెంట్స్ కోసము ఒకరికి ఒక యూనిట్ ఒకరు చేసిన బ్లడ్ డొనేషన్ 3 ప్రాణాలు కాపాడుతుంది. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మా గౌరవనీయులైన సంజయ్ రాతి చీఫ్ కమిషనర్ వైజాగ్ జోన్ మరియు శ్రీ సాధు నరసింహారెడ్డి గారు కమిషనర్ సిపిసి అండ్ విజయవాడ సిజిఎస్టీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో పోయిన సంవత్సరం మేము 1412 యూనిట్ల బ్లడ్ కలెక్ట్ చేశాము. ఈసారి సుమారు 4000 మంది దాతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వల్ల సహకారంతో చేస్తున్నాము. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. I want to congratulate all the donors and wish this program to be a grand success. Thank you very much. ఆధునిక టెక్నాలజీతో వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ మరింత సేవలు అందించడం జరుగుతుందని బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ రాజబాబు సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ 4G సేవలను ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి రావడం జరుగుతుందని బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ రాజబాబు సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ బిఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయం నుండి 4G సేవలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. బిఎస్ఎన్ఎల్ ఆఫీసు నుండి ప్రారంభమైన ర్యాలీ సర్పవరం జంక్షన్ వరకు కొనసాగింది. అనంతరం తిరిగి భానుగూడి బిఎస్ఎన్ఎల్ కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఈ జిల్లా ప్రజల వరకు 4G సిగ్నల్ 4G సర్వీసెస్ లాంచ్ సందర్భంగా ప్రజలకు సర్వీసెస్ భాగంగా అందరికీ తెలియజేయడానికి ఈ ప్రదర్శన జరుగుతున్నది. ఈ బైక్ ర్యాలీ ద్వారా ప్రజలకు అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం అందించే విధంగా మేము ఈ ప్లాన్ చేయడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ టాటా వారి సహకారంతో బిఎస్ఎన్ఎల్ స్వదేశీ విద్యార్థులతో తయారు చేయబడిన 4G ఎక్విప్మెంట్తో ఈ సర్వీస్ స్టార్ట్ చేస్తామండి. ఈ నెలలోనే సర్వీస్ మొదలవుతుంది. ఆగస్టు 15 కల్లా మన ప్రైమ్ మినిస్టర్ గారి ప్రకటనతో ఈ సర్వీసులు మొదలవుతాయి. కాబట్టి ఈ బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ప్రజలందరూ కూడా బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ వాడుకుని లబ్ధి పొందాలని, అలాగే బిఎస్ఎన్ఎల్కి సహకారం అందించాలని కోరుతున్నాం. 5G అప్డేట్లో వచ్చేట్టుగా 5G కూడా మన బిఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొస్తుంది. 5G కూడా రెడీగా ఉంది. 4G అవగానే అనంతకాలంలోనే అంటే 6 నెలల్లోనే మన బిఎస్ఎన్ఎల్ 5G చేస్తుంది. అలా 1 ఇయర్లోనే 6G కూడా స్టార్ట్ చేస్తాం. 6G కూడా టెక్నాలజీ అవుతుంది. మా పేరు పల్లెవేల రాజు, ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ బిఎస్ఎన్ఎల్ రాజమండ్రి బిజినెస్ ఏరియా. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా ప్రవాహం కొనసాగుతుంది. దీనితో సాగర్ ప్రాజెక్టు 26 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,74,065 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 2,74,065 క్యూసెక్కులుగా ఉన్నవి. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు.
ప్రస్తుతం 585.40 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.5050 టీఎంసీలు. ప్రస్తుతం 298.5890 టీఎంసీలు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు తెనాలి సబ్ డివిజన్ డీఎస్పీ బి జనార్దన్ రావు పర్యవేక్షణలో తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెనాలి రూరల్ సిఐ టి వెంకటేశ్వర్లు మరియు తెనాలి రూరల్ ఎస్ఐ పి కోటేశ్వరరావుకు రాబడిన సమాచారం మేరకు సంగం జాగర్లమూడి గ్రామంలోని డంపింగ్ యార్డ్ వద్ద గల పాడుబడిన ఇంటి వద్ద సుమారు 21.096 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ పిఎస్ సతీష్ కుమార్ మాట్లాడారు. మనం తెనాలిలో రూరల్ పోలీస్ స్టేషన్ రిడక్ట్ చేసిన కేసు సంబంధించి 7 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేశాము. దీంట్లో అందరూ కూడా ఈ ప్రెస్ నోట్ కూడా ఇవ్వబడతాయి. కాకపోయినా నేను నా తరపు నుంచి అమ్మిశెడ్డి శివాచంద్ అని చెప్పేసి A1, అదేవిధంగా అక్యూస్ నెంబర్ 2 దాసరి భరత్, A3 ఆవులమండ పవన్ సాయి, తర్వాత A4 పరిడ సిద్ధార్థ కుమార్, A5 గొర్లు రాజా, A6 కండపల్లి సతీష్, A7 తోలం రాము అని చెప్పేసి 7 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేసాము. దీని వెనకున్న స్టోరీ చూస్తామంటే మోడస్ ఆపరండి అంటారు. ఎంఓ అన్నది ఎలాగా ఉందంటే ఇక్కడ నుంచి బైక్ దొంగతనాలు లేకపోతే ప్రాపర్టీ అఫెన్స్ మేబీ ఇంటి లోపలికి వెళ్ళేసి హెచ్బి బై డే కానీ నైట్ కానీ చేస్తూ ఆ అమౌంట్తో పాటు ఏజెన్సీకి వెళ్ళి తెచ్చుకోవడం లేకపోతే ఏజెన్సీ ఉన్న వాళ్ళని ఇక్కడ తెచ్చుకుని వాళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి ఈ ఎంఓ అనేది జరుగుతుంది. నేను అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో వర్క్ చేశాను. మళ్ళీ కాకినాడలో చేసినప్పుడు బార్డర్ అల్లూరి సీతారామరాజు తో పాటు కలిసి ఉంది. నలుగురు కూడా అసోసియేట్స్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ వీళ్ళు పైన కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ A1 అమ్మిశెట్టి శివాచంద్ చూసినప్పుడు దాదాపు 10 కేసు ఉంది ఆ వ్యక్తి పైన. ఈ 10వ కేసు 52/24 అంటే ఈ మన దొంగతనం కేసులో వీళ్ళు ముద్దాయిలు. యాక్చువల్లీ దాన్ని బేస్ చేసుకుని అప్పుడు కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది పెండింగ్ ఉన్నదిలో వీళ్ళు వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఆ కేసు పరంగా అరెస్ట్ చేస్తూ ఈ ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేయగా ఈ గంజా కేసు అనేది కూడా మనకి రావడం జరిగింది. అదేవిధంగా A1, A2, A3 శివచందు, భరత్, తర్వాత పవన్ సాయి వీళ్ళు ముగ్గురు కూడా బైక్ అఫెండర్స్ కూడా. వాళ్ళ దగ్గర నుంచి 3 బైక్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఆ కేసు కూడా నమోదు ఆల్రెడీ చేయడం జరిగింది. సో ఇది ఒక సైడ్ ఉండగా నెక్స్ట్ ఉన్న ముగ్గురు కూడా రౌతులపూడి మండల్ కాకినాడ డిస్ట్రిక్ట్లో ఉంది. నేను ఆల్రెడీ ముందు అక్కడ చేశాను. అది మనకి ప్రతిపాడు లిమిట్స్కి వస్తాయి, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి బార్డర్ వస్తాయి. సో అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళతో వీళ్ళు కాంటాక్ట్ చేస్తూ వాళ్ళతో పాటు గంజా ఎక్స్చేంజ్ చేసుకున్న క్రమంలో మనం సీజ్ చేయడం జరిగింది. ఇది మన SDPO అడిషనల్ SP సెబ్, తర్వాత మన CI గారు, CI తెనాలి రూరల్ అండ్ SI తెనాలి రూరల్ అందరూ కూడా ఒక టీమ్గా బాగా కష్టపడారు ఈ పర్టికులర్ ప్రోగ్రెస్. అంటే చెప్పడానికి ఈజీగా ఉంటాయి కానీ ఎంటైర్ నెట్వర్క్ని మనం ఐడెంటిఫై చేయడం అనేది అంత ఈజీ కాదు. మనీ వైజ్, ట్రావెలింగ్ వైజ్, మ్యాన్ పవర్ వైజ్ ఇదన్నీ కూడా ఛాలెంజింగ్. కాకపోయినా ఎంటైర్ నెట్వర్క్ కమింగ్ డేస్లో నెక్స్ట్ ఒక 3-4 మంత్స్లో ఉన్న వరకు మనం గంజా నెట్వర్క్ ఎంటైర్ కూడా తగ్గించాలన్న ఉద్దేశంతో పాటు ఇది చేయడం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో ఈ నెల 15వ తేదీన ప్రారంభించనున్న అన్నా క్యాంటీన్ను మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ పరిశీలించారు. అనంతరం టిట్కో గృహాలను సందర్శించి లబ్ధిదారుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన బస్సును ప్రారంభించారు. ఇది చిలకలూరుపేట నుండి నర్సరావుపేట వయా టిట్కో గృహాల మీదుగా వెళ్లనుంది. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుల్లారావు మాట్లాడారు. అందరికి ఒక పండుగ దినం వరాలు ప్రకటించారు. ఏదైతే వాళ్ళు ఇంకా కోరుకుంటున్నారో మాకు హాస్పిటల్ కావాలి, స్కూల్ కావాలి, కమ్యూనిటీ హాల్ కావాలి, ఇక్కడే ఈ యొక్క సచివాలయం కావాలి, ఏదైతే ఇంకా లేనటువంటి సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలన్నీ ఈరోజు చిలకలూరుపేటకు మన నారాయణ గారు మినిస్టర్ గారు రావటం అన్ని స్పాట్లోనే శాంక్షన్ చేశారు. ఇమ్మీడియట్గా ఏ లోటు లేకుండా ఇక్కడ నివాసం ఉండేటువంటి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాల్ని ఈరోజు ప్రకటించారు. అన్న క్యాంటీన్ కూడా 3 ఆగస్టు 15 అన్నగారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు. ఆనాడు నారాయణ గారి చేతుల మీదుగానే ఎలక్ట్రానిక్ డ్రా తీసి ఈ యొక్క టిడ్కో హౌసెస్ అలాట్మెంట్ చేయడం జరిగింది. 4512 ఇళ్ళు, మరొక 1108 ఇళ్ళు 58% పూర్తయినాయి. అంటే 5520 ఇళ్ళు నిరుపేదలు ఇక్కడ ఉండేటువంటి దానికి ఆనాడు నారాయణ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించాం. అతి తక్కువ సమయంలో నిర్మాణం చేశాం. ఈ రోజు కూడా కనీసం చేయమని క్రాక్ అనేటువంటిది బిల్డింగ్లు ఎక్కడ కనపడలేదు. గత పాలకులు రంగు తీసుకున్నారు, పోయారు.
రంగులు పిచ్చి తప్ప పేదవాడి కళ నెరవేరుద్దాం అనేటువంటి ఆలోచన లేనటువంటి గత పాలకులు ఈరోజు మళ్ళా నారాయణ గారి చేతుల మీదుగా చంద్రబాబు గారు పరిపాలనలో పేదవాడు మళ్ళా ఇక్కడ అన్ని వస్తువులతో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు గర్వపడేటువంటి విధంగా ఒక న్యూ సిటీ డెవలప్ చేయబోతా ఉన్నాము. ఎవరు ఉంటే వాళ్ళకి రైట్స్ ఇవ్వబోతున్నాం. అమ్మిన వాళ్ళకి రైట్ లేదు, అద్దెకి ఇచ్చిన వాళ్ళకి రైట్ లేదు. ఎవరైతే చేరిపోతారో వారికే రైట్ ఇవ్వబోతున్నాం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఒక 100 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేస్తున్నాం. మిగిలిన 103 కూడా ఆగస్ట్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలని. అంటే బిల్డింగ్స్ రెడీ అయిపోతున్నాయి. ఎవరైతే యాక్చువల్గా సప్లై చేస్తారో వాళ్ళు కిచెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. కిచెన్లు ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా కొంత టైం అడిగారు. అందువల్ల ఆగస్ట్ 15th 100 అన్నా క్యాంటీన్లు, మిగిలినవి ఆగస్ట్ ఎండింగ్ లోపల పూర్తి అవుతాయి. ఈ నేపథ్యంలో చిలకలూరుపేటలో నేను యాక్చువల్లీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. పనులన్నీ పూర్తి చేశారు, చక్కగా చేశారు. ఆ అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా చిలకలూరుపేటలో ఆ రోజు మంత్రిగా ఉన్న పుల్లారావు గారు యాక్చువల్గా మా చిలకలూరుపేటలో ఇంతమంది పేదలు నిరుపేదలు ఉన్నారు, నాకు 5,000 ఇల్లు కావాలంటే అవన్నీ ఆ రోజు శాంక్షన్ చేయడం, లాటరీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వీటిలన్నింటినీ నిర్వహణ చేసింది. అంటే అన్ని జిగ్జాగ్ చేసింది. అంటే పేదలు నిరుపేదలకి వాళ్ళు ఎలా ఇవ్వాలా, ఎలాంటి వాళ్ళని ఆలోచన లేదు. వాళ్ళు కట్టారు కొన్ని దగ్గర ఇల్లు 4 గోడలు కట్టి స్లాబ్ వేశారు. వాళ్ళ ఒక ఎమ్మెల్యేనే కామెంట్ చేశాడు, మనిషి కొనుక్కోవటానికి కూడా కుదరదని. కానీ మేము చక్కగా షీర్వాల్ టెక్నాలజీ భారతదేశంలో అప్పటికి ఎవరు కట్టలా, ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కట్టాము. దీనికి 100 రూపాయల నుంచి 200 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది. అక్కడి నుంచి వచ్చే బాత్రూంలో టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్మెంట్ చేసి బయటకు వదలాల. అవి కూడా పెట్టాం సివరేజ్ ప్లాంట్కి. జనరల్గా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి కాలనీస్ కడితే ట్రీట్మెంట్ ప్లాంట్ అట్లా తీసిపోయి అక్కడెక్కడో కాలువలు ఎక్కడో వదిలేవాడు, వాటి వల్ల జబ్బులు వచ్చాయి. కానీ ముఖ్యమంత్రి గారు రోజు నాకు ఒకటే ఆదేశించారు, ఈ ఇల్లు ఇచ్చేటప్పుడు ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండాలి, అలాంటి ఇల్లు కట్టు, అన్ని ఫెసిలిటీస్. ఎక్కడ ఇల్లు కట్టినా ఒక గ్రేటెడ్ హౌసెస్ కట్టినట్టు కట్టు. అక్కడ ఖచ్చితంగా ఒక స్కూల్ ఉండాలి, ఒక హాస్పిటల్ ఉండాలి, వాడికి ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి పెళ్ళిళ్ళు ఫంక్షన్ చేసుకోవడానికి, ఇలా ఆదేశించారు. అయితే మా ప్రభుత్వం పోవటం తర్వాత చేయలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ప్రజలు మా మీద నమ్మకంతో చేశారు. ఈరోజు చిలకలూరుపేటలో పుల్లారావు గారు రమ్మంటాం, ఇక్కడ వసతులు చూడమన్నారు. ఇక్కడ వాళ్ళకి యాక్చువల్గా ఒక స్కూల్ అడిగారు, ఒక స్కూలు, తర్వాత వచ్చి వీళ్ళకి ఒక హాస్పిటల్, ఒక కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ చేసుకోవడానికి. ఈ మూడింటిని నేను శాంక్షన్ చేశాను. ఇమీడియట్గా ఎస్టిమేషన్స్ ఏమన్నాను, ఎస్టిమేషన్స్ చేయడానికి ఒక 1 month పడుతుంది. ఆ తర్వాత టెండర్లు పిలవడానికి మరొక 1 month పడుతుంది. తర్వాత ఒక 4 నెలలు, మార్చి నెలాఖరు లోపల అవన్నీ ఇక్కడ కంప్లీట్ చేసి చేయటం. అంతేకాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మున్సిపల్ ఏరియాకి సంబంధించింది. మున్సిపల్ కమిషన్కి చెప్పాను, రేపటి నుంచి లేదా ఇవాళ నుంచే ఈ ఏరియా మొత్తం మెయింటెనెన్స్, అంటే రోడ్డు చిమ్మటం కానీ, వాటర్ సప్లై చేయటం కానీ, ఎలక్ట్రిసిటీ లైట్లు మెయింటైన్ చేయటం కానీ అన్నీ కూడా మున్సిపల్గా కమిషనర్ గారు, చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ గారు ఆధీనంలో పోతుంది, ఆయన చేస్తారు. దీన్ని ఒక మంచి గ్రేటెడ్ కమ్యూనిటీగా చేసి ఇక్కడ వాళ్ళకి అన్ని ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. పద్మశాలీయ బహుత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యాన నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి లోకేష్ గురువారం ఉదయం ప్రారంభించారు. శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న లోకేష్ బ్రాహ్మణి దంపతులకు బహుత్తమ సంఘం పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. ప్రెసిడెంట్ గారు ధ్రువం ధ్రువేణ విశాదస్మై దేవ అయబ్రవన్నః అయంజ బ్రహ్మణస్పతే అయం మహార్త సుమహార్తాస్త
ఓం తత్సంయారావణే మహే భాగం యజ్ఞపతే స్వస్తి నస్తన స్వస శర్ణా అస్తాధిపతే చతుష్పదే వాంశాన్ దస్యాన్ అయం మహాత్మస్మహాత్మస్త ఏతస్ మహార్తకాలే సూర్యాదినాం నవానాం గ్రహాణాం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతులేని భూదాహంతోనే జగన్ రెడ్డి ప్రజల ఆస్తుల పాస్ పుస్తకాలు, సర్వే రాళ్లపై తన బొమ్మలు వేసుకున్నాడు. కూటమి ప్రభుత్వం ఆ తప్పులన్నీ సరిచేస్తుంది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా కొనసాగుతున్న ప్రవాహం. సాగర్ ప్రాజెక్టు 26 గేట్లను తెరిచి దిగువకు నీరు విడుదల. పద్మశాలి సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఆదర్శనీయం. పద్మశాలి బహుత్తమ సంఘం నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.